Hey guys, welcome to Shinchan Fan PVV. ఈ రోజు అయితే మనం పెయింటింగ్ అయితే చేయబోతున్నాం అన్నమాట. దాని పేరు ఎయిర్ బెలూన్ అన్నమాట. చూడండి ఇదే ఆ ఎయిర్ బెలూన్. మనం వచ్చేసి కింద ఒక కలర్ పైన ఒక కలర్ ఇలా రకరకాల కలర్స్ అయితే కొట్టుకోవాలన్నమాట. మీరు ఎంతమంది చూసారో కామెంట్ చేసేయండి. ఎయిర్ బెలూన్ లైవ్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అలాగే మనం వచ్చేసి కింద వచ్చి పీచ్ కలర్ అయితే కొట్టబోతున్నాం అన్నమాట. ఒక టైప్ ఆఫ్ పీచ్ కలర్ ఇది. పీచ్ ప్లస్ yellow చేస్తే ఇది వస్తుందన్నమాట కలరు. నేనైతే ఇది కొట్టేసాను. మీరు కూడా మీకు ఇష్టం వచ్చింది కొట్టండి. మామూలుగా మనం టీవీలో చూసాం అనమాట. దాంట్లో ఈ ఎయిర్ బెలూన్కి కింద అదే కలర్ ఉంటుంది కాబట్టి నేనైతే ఆ కలరే కొట్టేసాను అనమాట. ఒకసారి చూసేయండి. మీరు కూడా దండిసార్లు చూసింటారు. ఇటువంటిది ఏ సెల్లులో అయినా టీవీలో అయినా చూసేసింటారు. ఇటువంటిది ముందర కింద ఉండేది మాత్రం అటువంటి కలరే కాబట్టి నేను ఆ కలర్ ఎత్తికి దాన్ని కొనుక్కొని మరి మీకోసం వేసేసాను కింద. అలాగే పైన కూడా ఎల్లో కలర్ అయితే కొట్టేస్తాము మనం నిదానంగా. చూడండి ఒక సైడ్ ఎల్లో అయితే కొట్టేయాలన్నమాట. ఒక్కొక్క పక్క ఎల్లో కొట్టుకుంటూ పోదాము, అప్పుడు సూపర్ ఉంటుంది. మీలో ఎంతమందికి నా పెయింటింగ్ వీడియోస్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. మనం వచ్చేసి చాలా జాగ్రత్తగా అయితే కొట్టుకోవాలన్నమాట. అది కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టాను. మనం కొంచెం జాగ్రత్తగా నిదానంగా అయితే కొట్టుకోవాలన్నమాట. కొంచెం అవుట్ సైడ్కి వెళ్ళిపోయినా సరి కనపరాదు పెయింటింగ్ మంది. మనం నిదానంగా నీట్గా అయితే వేయాలన్నమాట. ఒకసారి ఎయిర్ బెలూన్ చూడండి. దానికైతే 2 కళ్ళు, ఐబ్రోస్, అలాగే నోరు కూడా ఉంది, నవ్వుతుంది. ఇది వచ్చేసి బైక్ తయారు చేస్తారు ఇట్లాంటివి. ఇది వచ్చేసి వాళ్ళే మన కోసం అయితే ప్రింట్ తీసి పెట్టేసింటారు అనమాట. బుక్ నేను ఈ బుక్ అయితే కొనుక్కున్నాను. ఇది వచ్చేసి నాకు 30 రూపీస్ అయితే పడింది అనమాట. చూడండి ఒక పక్క ఏదో కలర్ అయితే బాగా కొంచెం టిక్ అన్నా కానీ లైట్ అన్నా కానీ నీట్గా అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటా అన్ని ప్లేసెస్లో సేమ్ కలర్ అయితే కొట్టుకోవాలన్నమాట. ఒక పక్క అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకొక పక్క అంటే ఒక్కటి వదిలేసి మధ్యలో ఇంకొక దాని కలర్ అయితే అదే కొట్టేయాలి. అలాగే లాస్ట్ కూడా నేను అలానే చేసేస్తాను. చూడండి సెకండ్ దాన్ని కొట్టాను, మళ్ళీ థర్డ్ వదిలేసి 4th కొట్టాలి, అలాగే 5th వదిలేసి 6th కొట్టాలి. అలా అయితే చేసేస్తున్నాను అనమాట నేను. అలాగే మనం నిదానం కొట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. నేనైతే పోలో కలర్స్ అయితే వాడుతున్నాను అనమాట. చూడండి ఎల్లో కలర్ కూడా దీంట్లో పోలోది అనమాట. అలాగే బ్రష్ కూడా సూపర్ ఉంది. ఇది వచ్చేసి వేరే తోటి తీసుకున్నాను అనమాట బ్రష్. అలాగే మనం కంటి దగ్గరికి అయితే రానికూడదు అనమాట. నిదానంగా సైడ్కి అయితే కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి అలా నీట్గా అయితే కొట్టేసేయాలన్నమాట పక్కనకి. మధ్యలో కొంచెం కలర్ అయిపోతూ ఉంటుంది, అద్దుకుంటూ ఉండాలన్నమాట కలర్ని. ఇప్పుడు చూడండి నిదానం కంటి దగ్గర అయితే నేను కుట్టున్నాను అనమాట. చూడండి నిదానంగా అయితే కుట్టాలి. మనకు చాలా టైం ఉంది కాబట్టి నిదానంగా నీట్గా అయితే మనం కుట్టాలన్నమాట. ఎంత నీట్గా కొడితే అంత మేలు, ఎంత బాగా వస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. అలాగే నేను ఎన్నో షార్ట్ వీడియోస్ అయితే అప్పుడు తెలుస్తూ ఉంటాను అనమాట. ఒకసారి వెళ్ళి చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే నేను ప్లేలిస్ట్ అయితే అన్ని వీడియోస్ అయితే కలిపి పెట్టేశాను అనమాట. వెళ్ళి చూసేయండి. ప్రతి ఒక్క వీడియో లైన్గా అయితే మీకు వస్తుంది అనమాట. అలాగే తమిళనాడు టూర్ హైవే కూడా అయితే నేను పెట్టేసాను. వెళ్ళి చూసేయండి. వరుసగా పెట్టాను అనమాట. పార్ట్ 1 to 15 కాబట్టి 1 to 15 అయితే వరుసగా అయితే పెట్టేశాను. వెళ్ళి చూసేయండి. అది కూడా ప్లేలిస్ట్లో సపరేట్గా పెట్టాను. ఈ వీడియోని కూడా నేనైతే ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేయబోతున్నాను. మీరు కూడా చూసేయండి. ఇది అప్లోడ్ అయిన దాని తర్వాత వెంటనే ఒక రోజు లోపల నేను దీన్ని ఖచ్చితంగా ప్లేలిస్ట్లోకి అయితే వేసేస్తాను. అలాగే మన ప్లేలిస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో అయితే మీరు చూడగలరు. 1 to ఎన్ని అప్లోడ్ చేస్తే అన్ని చూడగలరు అనమాట మీరు. ఇప్పుడు నేను ఎన్ని అప్లోడ్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 67 వీడియోస్ అట్లా అప్లోడ్ చేస్తాను అనుకోండి, లాంగ్ వీడియోస్. అవన్నీ ప్లేలిస్ట్ అయితే అన్ని ప్లే అయితేనే ఉంటాయన్నమాట. 67 వీడియోస్ అది నేను యాడ్ చేస్తేనే. కాబట్టి నేను తప్పకుండా యాడ్ చేస్తాను ఇవన్నీ ప్లేలిస్ట్లోకి. అప్పుడు కరెక్ట్గా వస్తాయి. నేను ఎన్ని వీడియోలు పెడితే అన్ని వీడియోలు అయితే దీంట్లో ఉంటాయన్నమాట. నేను రేపొద్దున 100 కావచ్చు, 100 ప్లేలిస్ట్ అన్ని వీడియోలు పెడితే అవన్నీ మనకైతే ప్లేలిస్ట్ అయితే వస్తాయి అనమాట. ఏమంటే మనం సెట్ చేసుకొని పెట్టుకొని ఉండాలి. అలాగే మనం ఒక సైడ్కి అయితే మనం బ్రౌన్ కలర్ అయితే కొట్టేస్తున్నాం అనమాట. బాగా చూసేయండి. స్టార్టింగ్లో మనం బ్రౌన్ కలర్ అయితే కింద దాకా కొట్టేసేయాలి నిదానంగా. నిదానం కొడితే అంత నీట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చేసింది. అప్పుడే సగం వచ్చేసింది. ఇంకా కొంచెమే ఉందన్నమాట పెయింటింగ్ వేసేది. ఆ సైడ్ కూడా కొట్టేస్తే అయిపోతుంది. అలాగే మనం ఇంత నిదానం చేస్తే అంత బాగా వస్తుంది. కాబట్టి మనం ఇంత నిదానంగా వెళితే అంత నిదానం చేసేద్దాం. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు కానీ లాస్ట్ దాకా మాత్రం ఖచ్చితంగా చూడండి. అలాగే నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న జూడియో షాపింగ్ మాల్, డీమార్ట్, రిలయన్స్, ఇస్కాన్ టెంపుల్ ఇలా రకరకాలవి అయితే పెట్టేస్తాను అనమాట. అలాగే వినాయక చవితి రోజు మా ఇంటి దగ్గర ఏ వినాయకుడు పెట్టారు, అలాగే అనంతపురం మొత్తం ఎన్ని వినాయకులు ఉంటాయి అన్ని వినాయకులు అయితే తీసుకుని అయితే పెట్టేస్తాను అనమాట. వీడియో వెళ్ళి చూసేయండి. రకరకాలుగా అయితే పెట్టాను వీడియోస్. వినాయకుడు 3-4 అయితే పెట్టేసాను అనమాట. అలాగే ఇస్కాన్ టెంపుల్ అయితే ఒకటి ఉంది వీడియోస్, వెళ్ళి చూసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి. నేను దీన్ని సూపర్గా అయితే ఎడిటింగ్ చేసి షార్ట్ వీడియో లాగా అయితే అప్లోడ్ చేస్తాను. మీరు కూడా చూసేయండి. ఆ షార్ట్ వీడియో చాలా నీట్గా అయితే ఎడిటింగ్ అయితే నేను చేస్తాను. లాంగ్ వీడియో కాదు కానీ షార్ట్ వీడియోకి అయితే నీట్గా ఎడిటింగ్ అయితే చేస్తాను. వెళ్ళి చూసేయండి షార్ట్ వీడియో కూడా. అలాగే ఇప్పుడు మనం నిదానంగా అయితే కొట్టేసుకుంటూ రావాలన్నమాట. అక్కడ వచ్చేసి నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. చూడండి దాన్ని టచ్ కాకుండా కొంచెం నిదానంగా జాగ్రత్తగా అయితే కొట్టాలన్నమాట. టచ్ అయినా పర్వాలేదు, కలర్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే బెలూన్ కలర్ విషయానికి కోసం మీ ఇష్టం వచ్చినది కొట్టుకోవచ్చు అనమాట. మీరు ఏదైనా కొట్టుకోండి, పింక్ అన్నా బ్లూ అన్నా అంతా మీ ఇష్టం అనమాట. మీకు ఇష్టం వచ్చినది కొట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్రౌన్ కలర్ అయితే కొడుతున్నాను. బ్రౌన్ అండ్ yellow అయితే పైన కొట్టేస్తున్నాను అనమాట. నెక్స్ట్ కింద వచ్చేసి బాస్కెట్ కలర్ అయితే కొట్టేస్తున్నాను. అది వచ్చేసి కొంచెం పీచ్ ప్లస్ yellow మాదిరి అయితే ఉంటుందన్నమాట. మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే మీరు కొట్టుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న పిక్చర్ని మీరు డ్రాయింగ్ అన్నా వేసుకోండి, లేకపోతే ఎక్కడైనా జిరాక్స్ అయినా తీపించుకొని వచ్చేసేయండి. అది నిదానంగానే గీయండి. లేకపోతే మీరు పోయి గూగుల్లో సెర్చ్ చేసేయండి. ఇట్లా పెయింటింగ్ వేయడానికి అలా డ్రాయింగ్ ఇస్తుంది దాని కోసం సెర్చ్ చేసేయండి. అవే మనకి ఇమేజెస్ అయితే ఇచ్చేస్తాయి అనమాట.
మనం దాన్ని ప్రింట్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే ఏమైనా చేయొచ్చు అనమాట, డ్రాయింగ్ అన్న వేయచ్చు, అది మీ ఇష్టము. ఇలా అయిపోయినాక మీ దగ్గర ఉన్న వాటర్ కలర్ పెయింట్స్ లేకపోతే ఏదో ఒక పెయింటింగ్ అయితే తీసుకోండి, తీసుకుని ఇలా కొట్టేసేయండి. మనకి దీనికి వచ్చేసి రిక్వైర్డ్ వచ్చేసి కేవలం 3 కలర్స్ అనమాట. ఒకటి వచ్చేసి పీచ్ కలర్ మాదిరి కింద, ఇంకోటి వచ్చేసి ఎల్లో, ఇంకోటి వచ్చేసి బ్రౌను. ఈ 3 అనమాట దీనికి కావాల్సిండేది, ఇంకేం అవసరం లేదు. ఈ 3 ఉంటే చాలు. ఒకవేళ మీకు ఇష్టం అయితే కలర్ కొట్టుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సైడ్ ఉండేది ఒక కలర్, సెకండ్ సైడ్ ఉండేది ఇంకొక కలర్, థర్డ్ సైడ్ ఉండేది ఇంకొక కలర్, అలా ఇష్టం వచ్చిన కలర్ అయితే కొట్టుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు నేను వచ్చేసి 5th సైడ్కి అయితే బ్రౌన్ కలర్ కొడుతున్నాను. చూడండి మీకు ఇష్టం మీరు రకరకాలుగా అయితే ట్రై చేయండి ఎలా గీయాలా అని, మీకు కూడా కొంచెం అవగాహన కూడా వస్తుంది. ఎలా గీయాలో ఈ డ్రాయింగ్ మొత్తం తెలుస్తుంది అనమాట. డ్రాయింగ్ ఎలా వేయాలి, అలాగే ఎలా నిదానంగా పెయింటింగ్ ఎలా వేయాలి, అసలు నీట్గా ఎలా చేయాలి, నిదానంగా ఎంత బాగా కొట్టాలి, లైన్ దాటకుండా ఎలా నీట్గా గీయాలి, అలాగే ఎలా అట్రాక్టివ్గా గీయాలో చూపించేస్తున్నాను. చూడండి మనం వచ్చి సేమ్ కలర్ అయితే కొట్టాలన్నమాట. అంటే ఒకచోట టిక్కు కనిపిస్తుంది, ఒక చోట లైట్ కనిపించేస్తుంది అనమాట కలరు. అలా ఏం లేకుండా అన్ని చోట్ల సమానంగా అయితే కలర్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొడుతున్న రోనే చూసుకోండి, కింద ఏ కలర్ ఉందో పైన కూడా అట్లనే ఉంది చూడండి సేమ్. కానీ కొంతమంది ఒకటే కలర్ కానీ కింద బ్రౌన్ కలర్ టిక్కు కొడతారు, పైన కొంచెం లైట్ కొడతారు, మళ్ళీ దానిపైన టిక్కు కొడతారు. అయితే అంతగా అట్రాక్షన్ అయితే కనపడదు అనమాట. మీరు నిదానంగా నీట్గా సమానంగా కొట్టాలి అన్నింటికి, అప్పుడే మనకి నీట్గా కనిపిస్తుంది, అలాగే మనం అట్రాక్టివ్ కూడా ఉంటుంది. ఇలా రకరకాలుగా అయితే గీయచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేసుకోండి. మన పెయింటింగ్ అయితే అయిపోయింది అనమాట. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.